రండి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేసి ఒక తల్లిగా ఒక తండ్రిగా బిడ్డలను పెంచే విషయంలో వారికి ఏ జ్ఞానం అవసరమో, వారికి ఏ ఆలోచనలు అవసరమో, వారికి ఏ ఆహారము అవసరమో, వారికి ఏ ఆత్మీయత అవసరమో దాన్ని బాధ్యతాయుతమైన తల్లిగా తండ్రిగా చిరుప్రాయంలోనే బిడ్డలకు నేను అందించే కృప మాకు దయచేయండి. ఆత్మీయత పట్ల శ్రద్ధ కలిగి బిడ్డలను ఆత్మీయ మార్గంలో పెంచే విషయంలో కష్టమైన ప్రయాసైనా అది బాధ్యతగా భావించి ఏ రీతిగా మరియా యోసేపు 100 కిలోమీటర్లకు పైగా దూరము ప్రయాణం చేసి తమతో పాటు తమ కుమారుని కూడా తీసుకెళ్ళి ఆ బిడ్డ చిన్నప్పటి నుంచే నిన్ను గూర్చిన సత్యము తెలిసి ఉండాలి, నీ విధి విధానాలు తెలిసి ఉండాలి. రాబోయే రోజుల్లో మా బిడ్డ దేవుని మహిమపరిచేవాడై ఉండాలి, దేవుని చిత్తము చేసేవాడై ఉండాలి. వారు కలిగి ఉన్న ఆ మంచి మనసు మాకు దయచేయండి నాయన. విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింప చేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.